హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేపలన్నింటిలోనూ ఎంతో టేస్టీగా ఉండే సొరపిట్టు ఫ్రై అయితే చేసేద్దాము. ఫిష్ని బాగా కడిగి తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఇలా పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల నీచు వాసన లేకుండా ఉంటుంది. ఫిష్ అంతా కూడా ఇలా స్మాష్ చేసుకున్నాక పోపులన్నీ వేసుకొని బాగా అయితే వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసి బాగా అయితే వేగించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకొని టమాటా కూడా బాగా మెత్తగా అయ్యేంత వేగించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇందులోనే చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవి కూడా బాగా వేగించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, మనం స్మాష్ చేసుకున్న ఫిష్ని కూడా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకొని సిమ్లోనే ఒక 10 మినిట్స్ అయితే అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగించుకుంటే సొరపిట్టు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరపిట్టు ఫ్రై అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.